నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లోకేష్ గారు ఈరోజు ట్వీట్లో కోవా బన్ ఏదైతే వైరల్ అవుతుందో, ఒక సామాన్యుడు బలి అయినటువంటి సాధారణ వ్యక్తి యూట్యూబర్లు కొంతమంది ఆయన హెరాస్ చేయడం బాగా వైరల్ అయింది ఆ వీడియో. అయితే లోకేష్ గారు కూడా ఆయన అంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా స్పెసిఫిక్గా ఈయన మెన్షన్ చేసి ఈ అంశం నన్ను చాలా బాధించింది, నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్వయంగా కలుస్తాను, మీ కోవా బన్ కూడా టేస్ట్ చేస్తాను అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. దీన్ని ఏ విధంగా మీరు భావిస్తారు? అంటే ఒకరు టార్గెట్ చేసి ఇప్పుడు కడుపు కొట్టడం అనేది పాపం అండి. ఇప్పుడు తిరునాళ్ళలో, జాతరలో, ఎగ్జిబిషన్లో ఇలాంటి చోట ఈ తినుబండారాలు అమ్మే షాపులు ఉంటాయి రకరకాలుగా. కొంత ఫుడ్ అడల్టరేషన్ ఉంటుంది. అంటే ఐస్ ఫ్రూట్లు తింటాం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, అందరూ రంగేసేసేవారు. ఇప్పుడు ఫ్రైడ్ రైస్లు తింటాం, అందులో అజినామోటో లాంటి రకరకాల హానికరమైన, ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు కలుపుతారు. ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా హానికరమే. ఏదైనా నిల్వంచాల్సిన వచ్చిన దానికి అది మన ఆరోగ్యానికి హానికరమేది డెఫినెట్గా. ఇది తప్పని పరిస్థితి. ఇది ఇక్కడ ఒక వ్యక్తిని ఇక్కడ ఎలా అనిపించిందంటే కోవా ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ అధికారులు దాని మీద దాడులు చేస్తారు, ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు చేస్తారు, దాని మీద ఫుడ్ అల్టరేషన్ ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు, నేరం కింద బుక్ చేస్తారు, అప్పుడప్పుడు తనిఖీలు చేస్తారు. ఇది ఎంత తనిఖీ చేసినా ఏం చేసినా వినియోగదారుడు, కస్టమర్లు మాత్రమే దాన్ని నమ్మి కొన్ని చోట్లకి వెళ్తారు, కొన్ని చోట్ల అనుమానంతో ఉంటారు. మాంసాహార హోటల్లో ఎవడో కూడా ఫ్రెష్గా అప్పుడే కసక్కని కోసి ఉండదు, అస్సలు ఉండదు, నిల్వ ఉంటాయి, ఫ్రిడ్జ్లో వాడతారు. ఇలాగ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఒక్కొక్కసారి ఈ మధ్యకాలం హోటల్లో దాడి చేస్తే అవి 10 రోజులు 5 రోజులు నిలబడిన మాంసాలు ఆ ఫుడ్ లోపల పెట్టి తర్వాత మళ్ళీ వేడి చేసే ఇవన్నీ రకరకాలు చేస్తారండి. మనం నమ్మలేము, ఇంకా మన అవసరం కొద్దీ తింటా ఉన్నాం. దీని మీద నిజాయితీగా పనిచేసి పర్ఫెక్ట్గా ఫుడ్ అందించే వాళ్ళు దెబ్బ తగులుతూ ఉంటుంది. ఇలాంటి వార్తలు బయటకు వచ్చినాయి. ఇక వస్తే కోవా బన్ విషయానికి వస్తే జాతర విపరీతమైన జనసందోహం, అక్కడ మంచి వ్యాపారం జరుగుద్ది అని చెప్పి వాడికి వచ్చి వ్యాపారం పెట్టుకుంటాం. పొరపాటున అక్కడ ఎక్స్పైరీ బన్ 1-2 దొరికితే దొరకుండొచ్చు కదండి. అది ప్రూవ్ అవ్వలేదు కదా సార్. అవ్వపోయిన వాళ్ళు ఆ రోజు అతని మీద అతను సమాధానం చెప్పనిచ్చారు వాళ్ళు. అప్పుడు జాలేసింది అక్కడ. అతను తప్పు చేసినా ఒప్పు చేసినా, అప్పుడు అతను తప్పు చేసాడు ఒప్పు చేసాడు ఎవరికి తెలియదు. ఆ కోవా ఎలా తయారు చేస్తారు అందరూ ఏమనుకుంటున్నారు, పాల కోవా అనుకుంటున్నారు. పాలుతో తయారు చేసి కోవా ధర ఎక్కువ ఉంటుంది. ఇది అలా కాదు, గోధుమ రవ్వ ఇవన్నీ వేసి చేస్తారు. అది అచ్చంగా పాలతోటి కోవా ఇలా తీసేసి మీకు ఏం బెటర్ 10 రూపాయలకి వాళ్ళు చెప్పాడు కదా. ఇది అదో రకమైన తీపి పదార్థం, జామ్ లాగా. ఇప్పుడు మనం బన్నకి జామ్ రాసుకుని తింటామా, ఆ టైపు. అలాగే ఇది. అయితే అతని మీద ఆ రకమైన దాడి చేస్తే ఎవడైనా బెమ్మెలెత్తిపోతాడు, భయం కదా. అంతమంది జనంలో ముద్ర పడితే తలకోకళ్ళు చేసేస్తే ఏమైపోతారు, దాడి చేసేసి పైగా వ్యాపారం దెబ్బతినిపోతే ఓవరాల్గా కోవా బన్నుల మీద అనుమానం వచ్చేది అందరికీ. ఈ మధ్యకాలంలో కోవా బన్నులు బాగా తింటున్నారు జనం, ఎక్కడ చూసినా బొళ్ళు కనపడుతున్నాయి, రెడీమేడ్ వెంటనే అయిపోతుంది. అదే ఇలా కసకిన కోసాలో పెట్టేసి ఇచ్చేస్తున్నాడు, అలా కొరుకు తినేస్తున్నారు 10-20 పెట్టి. పేదవాడు కడుపు నిండుతానికండి. ఇప్పుడు అందరూ కూడా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి, మాల్స్కి వెళ్ళి పిజ్జాలు, బర్గర్లు, ఆ పిజ్జా ఎలా తీస్తుంటే సాగుతుంటే చూస్తాడు, నాకు డోకొచ్చేద్ది. పిజ్జా చూపిస్తాడు యాడ్లోను, అది ఎలా తినబుద్ధి అవుతుందండి వాళ్ళకి. మరి ఆ మాట నేనంటే ఎడుతారు. మరి ఇక్కడ అంటే మేము పాతకాలం వాళ్ళం కాబట్టి ఆ మినప రొట్టెలే ఇష్టం మాకు, తాటి రొట్టెలు హెల్త్ పరంగా కూడా శ్రేష్టం కదా సార్. ఇప్పుడు ఎలా చేసుకుంటారు ఇప్పుడున్న జనరేషన్కి, వాళ్ళు బిర్యానీ తింటా పెప్సీ తాగాలి అండి, సాస్ ఉండాలి కంపల్సరీగానే. ఆ సాస్ ఎలా చేస్తున్నారో తెలియదు. ఎర్రగా రంగు వేసేసి తీగా ఉంటుంది, పులపులగా ఉంటుంది. మాకు బేకరీ ఉండేది 20 ఏళ్ళ క్రితం, అందులో కుర్రోడు వచ్చేవాడు. అప్పుడు పప్పు ఎంత అనుకుంటున్నారు, 4 రూపాయలు మా దగ్గర వెజిటేబుల్ పప్పు. ఒక పప్పు తీసుకుని ఒక బాటిల్ సాస్ తినేసి చూడండి. ఆ సాసు నాకు డౌట్, నేను అమ్ముతున్నా కానీ నాకు సప్లై చేస్తారు కదా సాసు, మరి కొంచెం మంచిదా కాదో చెప్పరా బాబు, పాపం పిల్లలు తింటున్నారు ఇది అని మీరు పర్సనల్గా అడిగారు. నేను అడిగేవాడు, నాకు బాధేసింది అది ఎలా చేస్తున్నారు ఏటో అని. అంతే కదా, మరి మనం చేయలేము. అది కొనాలి, ఒక టిన్ అమ్ముతాడు, ఆ టిన్ 5 లీటర్లో 6 లీటర్ల టిన్ పట్టుకొచ్చి దాన్ని మళ్ళీ లూజ్ చేసి ఆ డబ్బాలో పోసి కూడా ఇలా పిండుకుని దాంట్లో ఒక కుర్రోడు వచ్చేవాడు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అమ్మగారు ఒకసారి వచ్చి ఇప్పించింది. మా దగ్గర మా బేకరీ దగ్గరలో ఉండేది ఇల్లు. పప్పు పెట్టుకుని కొంచెం కొరకమని వేసుకుని కొరుక్కుని మళ్ళీ వేసుకుని ఆ డబ్బా ఖాళీ చేసి చూడాడు. నేను నీ హెల్త్ పాడైపోద్దరు బాబు అని చెప్పి వినిపించుకునేవాడు కాదు. నేను వాళ్ళ అమ్మగారు చెప్పాను, ఏమంటే నేను అతనికి సాస్ ఇవ్వకూడదని కాదు, కానీ ఒక పప్పుతో ఒక బాటిల్ సాస్ తినేస్తున్నాడు, హెల్త్ పాడైపోద్ది, చెప్పండి బాబాడు. నా వ్యాపారాన్ని నేను వద్దురా పోవని చెప్పి తిట్టను చిన్నపిల్లవాడు. మీకు చెప్తున్నానంటే ఆవిడ పట్టించుకునేదిగా తినేనిచ్చింది. ఈ కోవా పనుల మీద ఇలాంటి వాళ్ళు అందరూ దెబ్బలాటలకు వెళ్ళిపోతున్నారు.
అవును. ఎంత దారుణం అండి అది. లోకేష్ గారు లోకేష్ గారు స్పందించిన మీద కూడా విమర్శలు వస్తున్నాయి కొంతమంది. ఎందుకని సార్? మీకు ఎందుకంటే బాబు గాలికోయి కంపెనీ ఎవరో రాశారు ఒక ఆయన, ఉమ్. అతను కర్నూలుడు. అవును, ఆ కోవా బన్న పెట్టిన వలి గారుది కర్నూలు ఆంధ్ర కాబట్టి ఆయన బాధ్యత అది, స్పందించాలి. నీకేం పర్లేదేవా, ధైర్యంగా ఉండు అని. ఆ వ్యాపారం దెబ్బతినిపోయి కోవా పనుల తాలూకు వాళ్ళు జీవన ఉపాధి దెబ్బతింటుంది. ఉమ్. దాని మీద అనేక మంది ఆధారపడి ఉంటారు. అక్కడ డైరీ ఉంది, వాళ్ళకి గేదెలు కాస్తూ ఉంటారు, పశువుల మేత, దాని అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద ఉపాధి లభిస్తుంది. వాళ్ళందరూ దెబ్బతినిపోరు. వాళ్ళకి భరోసా కల్పించారంటే ఆ స్టేజ్లో ఉన్న నాయకుడు నేను ఉన్నానని చెప్పి మద్దతు ఇవ్వాలి. ఇది దీని వెనకాల ఉన్న ఉద్దేశం. ఆయన ట్వీట్ చేయడానికి ఉన్న ఉద్దేశం ఏదో క్రెడిట్ దొబ్బేద్దామనో లేకపోతే ఇది తెచ్చుకుందామని కాదు, ఒక భరోసా ప్రజలకి. తన రాష్ట్ర పౌరుడు కంగారు పడకండి రా బాబు, దీని మీద ఇలా చేయకండి, తప్పు ఇది అని దాన్ని ఖండించడంతో పాటు మరి ఈ సోకాళ్ళు ఈ కోవా బన్ మీద పడిన వాళ్ళు అందరూ తిరుపతిలో ఆ లడ్డు విషయంలో ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు ఏం చేయాలి? ముఖం పగల కొట్టాలా వద్దా? నేను ఇలాగే చెప్తాను. కరెక్ట్. నువ్వు దేనికైనా సమానంగా స్పందించాలా. ఏదో రకం మతం మోడ్యం పెట్టి ఉన్మాదం ఉండకూడదు. మతాన్ని ఆచరించు, మతాన్ని అభిమానించు, మతాన్ని ప్రచారం చేసుకో. ఉన్మాదం ఉండకూడదు ఏ మతమైనా సరే. నేను ఒకటి చెప్తున్నాను, హిందుత్వము, హిందువులు ఎంత గొప్ప వాళ్ళు అంటే హిందూ మతం అనేటువంటిది మానవత్వంతో కూడిన మతం అనేటువంటిది మరొకసారి ప్రూవ్ అయింది. ఆ ఒలి గారికి అనేక మంది హిందువుల నుంచి అనూహ్యమైన మద్దతు వచ్చింది. దాన్ని మీరు చెప్పిన విషయం కరెక్ట్ సార్. అది ఇప్పుడు అది కొత్త పుంతలు వేస్తూ ఒక రాజకీయ రంగు పులుముకొని ఇట్లాగా ఇప్పుడు యూట్యూబర్లు హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని ఆ మానవత్వం నశించడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం? ఏమండి, ఒకడో ఇద్దరు వేరు పురుగులు ఉంటాయి. అలాగని చెప్పి తోట అంతా ధ్వంసం చేసుకుంటాం మనం. డెఫినెట్ గా పురుగులు ఏర్పడేస్తాం. నాకన్నా హిందూ ఉంటాడా ఏంటండి? ఊరికే ఎవడు మాట్లాడు హిందూ అని ఓవరాక్షన్ చేస్తే ఊరుకుంటారా? అందుకనే ఈ దేశం అలా ఉందండి. పరమత సహనంతో ఉన్నాం కాబట్టి భిన్న మతాలు, సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు, ఆచారాలు, వ్యవహారాలన్నీ విభిన్నంగా ఉంటాయి మన దేశంలో. కానీ అందరం ఏకతాటి మీద ఎందుకున్న ఒక దేశంగా భిన్నత్వం లేకపోతే యూనిటీ అండ్ డైవర్సిటీ. ఖచ్చితంగా ఇది మనం పాటిస్తున్నాం కాబట్టి ఈ దేశం ఇలా ఉంది. లేదంటే ఎప్పుడో ఇలాంటి ఎవడో అడ్వర్టైజ్ పోతూ ఉంటాడు ఎప్పటికప్పుడు, దాన్ని ఆర్పుకుంటూ ఉంటాం. మనం ఏం చేస్తాం? అయితే సార్ ఇంకొక మహిళ కూడా సోషల్ యాక్టివిస్ట్, పెద్ద ఆవిడ అన్య మతస్థులు ఇక్కడ అమ్మకూడదు అంటే తను ఇస్లాం మతం కాబట్టి ఇక్కడ సమ్మక్క సారాలమ్మ జాతరలో అతనికి ఏం పని అని కూడా ఒక డిబేట్ లో మాట్లాడారు. అది ఎక్స్ట్రీమ్ అండి, అతి చాలా తప్పు. అది మా పాపం అండి అది. వాళ్ళు మీకు ఇక్కడ మనం గర్వించాల్సింది ఏంటంటే ఇప్పుడు దేవస్థానాల్లో దేవుడి పరిచర్యలకి, సేవకి అన్య మతస్థులని మీరు వాడొద్దు. ఎందుకంటే అక్కడ అపచారం జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళకి భక్తి విశ్వాసాలు లేవు కాబట్టి తేడా జరగచ్చు. వాళ్ళు అక్కడ బతుకుతారంటే బయట అమ్ముకోవడానికి, జాతరలో వాళ్ళు ఏదైనా అమ్ముకోవాలంటే వాళ్ళు వ్యాపారం, వాళ్ళు వృత్తి, వాళ్ళు బతుకుతారు. అమ్మవారి వల్ల వాళ్ళు బతుకుతున్నారు. తిరుమల ఉందండి, ఆ పైన ఇదివరకు అన్ని వాళ్ళు ఉండేవారు, వ్యాపారాలు చేసుకునేవారు. వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసిన పొరపాట్లు, ఈ మందు, మద్యం ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తొలగించారు. అక్కడ దేవస్థానాల్లో అన్ని మతస్థులు ఎందుకు ఉండకూడదు అంటున్నారంటే అక్కడ అపచారాలు చేస్తున్నారు, ఈ దొంగోళ్ళకి అందుకే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు వద్దంటున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చి 4 రోజులు 3 రోజులు జాతర జరిగి కూలీ అని కూడా వాళ్ళు బతకడానికి వచ్చినోడు అంత దూరం నుంచి వచ్చి ఏదో బతుకుతున్నాడు. ఆ ఫుడ్ ప్రొవైడ్ చేసినట్టు లెక్క నువ్వు 10 రూపాయలకి ఏమవుతుంది? అవును, దాంట్లో నువ్వు ల్యాబ్ టెస్ట్కి పంపించు, అందులో పొరపాటు వచ్చి అందులో ఆరోగ్యానికి హానికరమైనది ఏమైనా ఉంటే నువ్వు డెఫినెట్గా మాట్లాడచ్చు. అప్పుడు యాక్షన్ తీసుకోవడం సరిపోతుంది. దాని ప్రభుత్వాలు ఉంటాయి. అప్పుడు నువ్వేనో మాట్లాడి కొంచెం ఇప్పుడు పానీపూరి ఇంత చెయ్యటెత్తడు అందులోకి పానీపూరి, దాంట్లో మరి ఎక్స్పైరీ డేట్ కానీ ప్రామాణికత ఎక్కడికైనా ఉంటుందా? ఏముండదు. మనం కూడా కొంచెం ఒకరు కడుపు కొట్టడానికి ట్రై చేయకూడదండి, తప్పదండి అది. నువ్వు పాపులర్ అవ్వాలన్నో లేకపోతే ఏదో చేయాలన్నో ఇలాంటివి చేయాలనుకుంటే మహాపాపం. బోల్డని కళలు ఉన్నాయి, బోల్డని మార్గాలు ఉన్నాయి పాపులర్ అవ్వాలంటే. 10 మంది సాయం చేయి. నడివేసరి వ్యాసంగాలం వస్తుంది, మనకు ప్రత్యక్షంగా నరకం అనుభవించే వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. ఎండకే, వానకే, చలికి అన్నీ తట్టుకున్న వాళ్ళకి మనకి వాహనాల క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరోజు వదిలేస్తే మనం ఎక్కడో అక్కడ ఉంటాం. చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకంటే మన బుర్రలు అలాంటి కదా, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తాం, వేగంగా వెళ్ళాల్సిన చోట స్లోగా వెళ్తా, వాహనాల వేగాన్ని తగ్గిస్తాం, రకరకాల విన్యాసాలు చేస్తాం. కాబట్టి మనల్ని క్రమబద్ధీకరించకపోతే మనం ఎక్కడో అక్కడ ఉంటాం. వాళ్ళు ఎండలో పడి చెమటలు కక్కుకుంటా, దుస్తులు వాసన వచ్చేస్తా, చెమట వాసనతో నిలువుగాళ్ళ మీద నిలబడి వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు. వాళ్ళకు మజ్జిగ బ్యాగటి, నీ పాపులారిటీ తెచ్చుకో, వీడియో పెట్టుకో, కావాలంటే రోజుకో 100 రూపాయలు ఖర్చు పెట్టి 10 మందికి. చాలా మంచి ఐడియా సార్. ఏంటండి అయితే సార్ మీరు ఇందాక చెప్పినట్టు నేను ఇస్తాను, నేనే ఫోటోలు తీసుకుని పెట్టుకోలేదు ఎప్పుడు ఉన్నాయి. నేను ఛానల్ నుంచి ఇస్తున్నాను, అవసరం లేదు. ఎక్కడో చోట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తగ్గట్టుగా 10 మందికో 5 మందికో ఇస్తాను. వాళ్ళ ముఖంలో
ఇచ్చుటలో ఉన్న హాయి అనుభవించు, అంతేగాని వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళు పట్టుకోవటం కాకుండా ఇచ్చుటలో ఉన్న హాయి ఉంటుంది. మన సినీకవి చెప్తాడు, ఇచ్చుటలో ఉన్న హాయి వేరే చటనం లేదని. నీ మనసుకి ఎంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండాలంటే ఇచ్చుటలో ఉన్న హాయి అనుభవించాలి. ఎక్సలెంట్. నువ్వు ఒక 10 మందికి లేదా 5 మందికి నీ స్తోమత ప్రకారం నీకు ఏమి లేకపోతే కూడా మంచినీళ్ళు పట్టుకెళ్ళి వాడు ఎంత ఆ మొఖంలో ఆనందం అతనికి ఏమనిపిస్తుంది అంటే, నేను ఎందుకు చెప్తానంటే ఇది మీరు అడిగిన దానికి సంబంధం లేకపోయినా ఒక పోలీసు, ట్రాఫిక్ పోలీసు ఆ ఎండలో నిలబడి ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి మంచినీళ్ళు ఒక మజ్జిగ ప్యాకెట్ లస్సీ ప్యాకెట్ ఇచ్చావనుకో, అతనిలో సాధారణంగా వాళ్ళ డ్యూటీ కఠినమైన క్రమశిక్షణ తోటి చేసి ఆ డ్యూటీ చేస్తారు చూసారు, చాలా కఠినమైంది ఆ డ్యూటీ. వాళ్ళ రకమైన మానసికంగా ప్రజల మీద ఆగ్రహం, ఆ ప్రజల పట్ల వాళ్ళకున్న అభిప్రాయం మారద్దండి. రాంగ్ హ్యాండ్లింగ్ చేయకుండా స్మూత్ హ్యాండ్లింగ్ చేస్తారు. మరి ప్రజలు మన పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు కదా, మనం వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలనుకుంటా. అంతేగాని నువ్వు నాకు మర్యాద ఇవ్వాలి, నేను మా ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్టు ప్రతి ఓడు యాక్ట్ చేస్తాడు, ఎమ్మెల్యే కొడుకే ఇస్తారు వాల్యూ, నీకు ఎవరో నీకు కూడా ఇవ్వాలంటే నువ్వు కూడా ఇలా చేయాలి. అది లంచం అనుకోకు, నీ కోసం అతను కష్టపడుతున్నాడు, అతను జీతం తీసుకున్నా కానీ నీ కోసం అంత ఎండలో కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అలాంటి చేసి పాపులర్ అవ్వు, కానీ వాళ్ళు పట్టుకోవడానికి మీకు ఏమవుతుంది? లోకేష్ గారిని పూర్తిగా సమర్థిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం ఆయనలో కనపడుతుంది. డెఫినెట్ గా భవిష్యత్తు నాయకుడు అతను. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఒక నాయకుడిగా ఆ పార్టీకి నిలబడ్డాడో, పార్టీ నిలబెట్టుకున్నాడో, లోకేష్ గారు కూడా పార్టీని నిలబెట్టుకుంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లక్షణాలు ఉండాలి. నాయకుడు అయిపోగానే సరిపోవాలి, లక్షణాలు కూడా ఉండాలి. నీకు చేయాలని తప్పన ఉండాలి, స్పందించే గుణం ఉండాలి. నాయకత్వ లక్షణాల్లో ఇది ఒకటి, ఇట్లాంటి స్పందన. అంతే కదండి. ఇప్పుడు అతను బెంబెలెత్తిపోయి వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడుతున్న బాధ వచ్చింది, చాలా కన్నీళ్ళు వచ్చినాయి సార్. నిజంగా అయ్యో పాపం అనిపించింది. అంటే చాలా మంది దీన్ని విమర్శిస్తున్నారు. పాపమయ్యే బాబు మీకు అలాగా మనిషి ఇది జిహాద్, ఈ గోల సత్తా ఉంటే నువ్వు వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు, తప్పులేదు. అందరిలోనూ చెడ్డోళ్ళు ఉన్నారు, అందరిలోనూ మంచోళ్ళు ఉంటారు. మనం ఎదురుగా కలిసిమెలిసి ఉండి వాళ్ళని అనుమానించడం పాపం అంటాను నేను. అది చివరికి నా ప్రశ్న ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినప్పుడు జనాలు సరే అది సైకో బ్యాచ్, ఏ బ్యాచ్ రకరకాలుగా అంటూ ఉంటారు. నాకు పర్సనల్గా బాధ అనిపించిన అంశం ఏంటంటే, తిరుమల తిరుపతి లాంటి పవిత్ర స్థలంలో ఆయన కల్తీ లడ్డు పక్కన పెడితే మద్యం బాటిల్స్ ఆయనే చేయించడానికి కూడా లోకానికి తేటతెల్లమైంది. అసలు ఆయన మీద ఇలాంటి సోకాల్డ్ జర్నలిస్టులు కానీ వ్యక్తులు కానీ ఎందుకు అసలు అతను బయటకు వస్తే తరిమి కొట్టాలి నిజానికి. అలాంటి వ్యక్తిని ఎందుకని అసలు ఏం మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు? ధైర్యం చేయకపోవడం కాదు కానండి, వాళ్ళు కూడా అటువంటి పైశాచిక వాళ్ళే. అవతల పార్టీ ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే కొంతమందికి ఇలాంటివన్నీ వస్తాయండి. రాయలసీమ హక్కుల వేదిక, లేకపోతే ఇటువంటి పాస్టర్ గారు చచ్చిపోయారు దీన్ని తేల్చాలి, ఒక దళితుడిని చంపేసి ఇంటికి వెళ్ళిపోతే మాట్లాడారు హర్ష్ కుమార్. ఏంటంటే డోర్ డెలివరీ చేశారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే అదో రోగం, శీతాకాలం వచ్చినప్పుడు చర్మం చిట్లుతుంది కదా, స్వేచ్ఛ వస్తుంది. శీతాకాలం వస్తే ఏమవుతుంది, మన చర్మంలో మార్పులు వస్తాయి కదా, చర్మం చెడు. అలాగే టీడీపీ అధికారులకు వస్తే వీళ్ళకి కూడా ఈ దొరదవుతుంది. ఫ్రీడమ్, స్వేచ్ఛ అన్ని వస్తాయి. మనం కొడితే ఎడుతారు, చెప్తే అనరు. అది. ధన్యవాదాలు సార్.